కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి. చదవబడిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క మాటలు రాయుచున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మనందరికీ తెలుసు. యేసయ్యకున్నటువంటి 12 మంది శిష్యులలో ఒక 3 ఆయనకు ఇష్టమైనటువంటి వారుగా, ప్రత్యేకమైనటువంటి వారుగా ఉన్నటువంటి వారు. వారిలో ఒక వ్యక్తి, వారిలో ప్రముఖుడు అని చెప్పవచ్చు. ఆయన పేరే పేతురు. ఆ పేతురు గారు రాయుచున్నటువంటి మాటలు ఇవి. ఆ పేతురు రాయుచున్నటువంటి మాటలు ఏమంటున్నారంటే, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. ఒకవేళ ఏమైతే నీతి నిమిత్తము శ్రమ పడినను మీరెవరు? ధన్యులే. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నటువంటి సమయంలో మత్తయి సువార్తలో మనకి 5వ అధ్యాయములో ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఆ యొక్క మాట ఏంటి అంటే 10వ వచనంలో, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసయ్య చెప్పినటువంటి మాట. నీతి నిమిత్తము ఒకవేళ మీరు గనుక హింసింపబడినా మీరెవరు? ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఓకే, ఈ సమయంలో నేను చెప్దాం అనుకున్నటువంటి వాక్యం ఏంటి అంటే, పేతురు గురించినటువంటి కొన్ని విషయాలను ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి పేతురు గురించినటువంటి విషయాలు ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ పేతురు యేసయ్య యొక్క దర్శనము తరువాత పేతురు ఏ రీతిగా ఈ లోకములో వాడబడ్డాడు, యేసయ్య యొక్క దర్శనము తర్వాత ఈ లోకములో పేతురు ఏ రీతిగా జీవించాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుని యొక్క దర్శనము తర్వాత తన యొక్క జీవితములో ఉన్నటువంటి స్థితిని గమనిస్తే దాని అర్థం ఏంటంటే, యేసయ్య దర్శించడానికి ముందు మరొక రకమైనటువంటి జీవితాన్ని పేతురు జీవించున్నాడు. యేసయ్య దర్శనానికి ముందు మరొక రీతిగా పేతురు ఈ లోకములో జీవించున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన వారమై ఉన్నాము, గమనించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే పేతురు ఆయన గురించి చెప్పాలి అంటే జనరల్గా మనకి వెంటనే గుర్తొచ్చేటువంటి మాట ఏంటంటే దుడుకు పేతురు అని అంటూ ఉంటాం. లేకపోతే కొద్దిగా అందరికన్నా స్పీడ్ ఎక్కువ, కంగారు ఎక్కువ అన్నట్టుగా పేతురు గురించి మనము కొన్ని విషయాలను చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, రైట్, ఈ విషయాలన్నీ కరెక్టే కావచ్చు. కారణం ఏంటంటే ఆ యొక్క పేతురు అనేక సందర్భాలలో ఆ రీతిగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ రీతిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, ఆ రీతిగా యేసయ్య దగ్గర ఆయన ప్రదర్శించినటువంటి కొన్ని ప్రదర్శనలు ఉన్నాయి. ఆలోచన చేయండి ఒకసారి. పేతురు యేసయ్య దర్శించడానికి ముందు అంటే యేసయ్య ఎప్పుడు దర్శించాడు? యోహాను సువార్త
అక్కడ 21వ అధ్యాయంలో మనం చదివితే, యోహాను సువార్త 21వ అధ్యాయం చదివితే అక్కడ యేసయ్య 21వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, ఆ తిబేరియు సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ఏం చేసుకున్నాడు, ప్రత్యక్షపరచుకొనేను అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతా ఉన్నాం. యేసయ్య ఏం చేశాడంటే శిష్యులకు మరలా ప్రత్యక్షపరచుకొనేను. ఓకే, ఇప్పుడు మరలా ప్రత్యక్షపరచుకొనేను అంటే అది ఎన్నోసారి దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటూ వెళ్తే మరి అది 3వసారి అని దేవుని యొక్క వాక్యములో కూడా మనము గమనించవచ్చు. ఎన్నోసారి అంటే అది 3వసారి అని దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చు. ఓకే, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క విషయాన్ని గమనిస్తే 14వ వచనంలో కనబడుతుంది. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఓకే, మొదటిసారి ఎప్పుడు అంటే తోమ వారి మధ్యలో లేనప్పుడు యేసయ్య శిష్యులకు కనబడటం మొదటిసారి. రెండవసారి ఎప్పుడు అంటే తోమ ఉండగా యేసయ్య శిష్యులకు కనిపించడం, అది రెండవసారి. అయితే మూడవసారి ఈ సందర్భం అన్నమాట. ఈ సందర్భం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే కొంతమంది చెప్పేటువంటి మాట, కొంతమంది అనుకునేటువంటి విధానం ఏంటంటే మేబీ 2వ వారం అని అంటూ ఉంటారు. మేబీ ఎప్పుడు 2వ వారం అయ్యి ఉంటుంది, అంటే ఈస్టర్ అయిపోయిన తర్వాత 2వ వారం. దేవుని యొక్క వాక్యంలో మరి మొదటిసారి ఎప్పుడు యేసయ్య తన శిష్యులను కలిశారో మనం గమనిస్తే 20వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా ఆదివారము సాయంకాలమున, అంటే ఆయన తిరిగి లేచినటువంటి రోజు, అంటే ఈస్టర్ ఆదివారమున సాయంకాలమున అని వాక్యంలో మనం గమనించవచ్చు. 26వ వచనంలోకి వచ్చేసరికి రెండవసారి యేసయ్య తన శిష్యులకు కనబడింది ఎప్పుడు అంటే 8 దినములైన తరువాత అని చదువుతాం. ఎప్పుడంట 8 దినములు అయిన తరువాత, అంటే 2వ వారం, ఈస్టర్ అయినటువంటి ఒక 8 రోజుల తర్వాత అని అర్థం. ఆ తర్వాత ఇది 3వసారి, మేబీ ఇంకా కొన్ని రోజుల తర్వాత, అంటే ఈ 2వ వారం 3వ వారం మధ్యలో అయ్యి ఉండొచ్చు అనేది చాలా మంది యొక్క ఆలోచన. ఓకే, సో మరి ఈస్టర్ 31వ తారీఖున మనం ఈస్టర్ జరుపుకున్నాం. దాని తర్వాత ఆదివారం మరి మరలా 7వ తారీఖున దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇది మరి 2వ ఆదివారం ఈస్టర్ అయిన తర్వాత మేబీ ఈ రోజులకి దరిదాపుల్లో అయ్యి ఉండొచ్చు అనేది మరి ఒక ఆలోచన అంతే. ఓకే, అది పర్టికులర్ డేట్తో మన సంబంధం లేదు. కానీ ఈ రోజున యేసయ్య ఏం చేశారు అని గమనిస్తే 3వసారి ఎవరితో ఆయన మరి ఎవరిని కలిశాడు, ఆయన తనకి శిష్యులను కలిసినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతా ఉన్నాం. అయితే ఈ 3వసారి కలిసినప్పుడు అందరూ ఉన్నారా శిష్యులు? ప్రతి ఒక్కరు ఉన్నారా? లేరు. ప్రతి ఒక్కరు అక్కడ లేరు. దేవుని యొక్క వాక్యములో మనం చదివితే 2వ వచనములో సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడు నతానియేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. అంటే 7 కనబడుతున్నారు ఇక్కడ. ఎంతమంది కనబడుతున్నారు? 7 కనబడుతున్నారు. 7 శిష్యులు ఇక్కడ కనబడుతున్నారు. యేసయ్య 3వసారి వచ్చినప్పుడు, యేసయ్య 3వసారి వచ్చినప్పుడు 7 శిష్యులు కనబడుతూ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఈ 7లో యేసయ్య ముఖాముఖిగా స్పష్టముగా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే 15వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని యేసయ్య అడుగుతున్నటువంటి మాట. వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా?
అంటే మిగతా 6 శిష్యులను చూపించి వారికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? ఆలోచన చేయండి. ఇప్పుడు ఇలాంటివి కొన్ని తేల్చుకోలేనటువంటి పరిస్థితులు. ఇలాంటివి కొన్ని తేల్చుకోలేనటువంటి పరిస్థితులు. గమనించండి ఒకసారి. కొన్నిసార్లు పిల్లల్ని ఆట పట్టించడానికి నీకు మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా అని అడిగారు అనుకోండి, డాడీ లేకపోతే మమ్మీ అని చెప్పేస్తారు. ఒకవేళ మమ్మీ లేకుండా డాడీ ఉంటే డాడీ అని చెప్పేస్తారు. ఇద్దరున్నప్పుడు అడిగితే తెలివైన వాళ్ళు అయితే ఇద్దరు ఇష్టమే అంటారు. ఇద్దరులో కాదు ఒకళ్ళనే చెప్పండి అంటే ఇంకా చూడండి, డాడీ ఏం చెప్తే మమ్మీ ఏమనుకుంటుందో, మమ్మీ ఏం చెప్తే డాడీ ఏమనుకుంటారో అని పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో అలాంటి సమయంలో జవాబును ఇవ్వటానికి. అవునా? ఇక్కడ యేసయ్య పేతురుని డైరెక్ట్గా అడుగుతున్నటువంటి మాట, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? ఏదో సరదాగా అడిగారు అని అనుకుంటాక ఇదే ప్రశ్న 3 సార్లు అడిగినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతాం. ఎన్నిసార్లు అడిగారు ఆయన? 3 సార్లు అడిగినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు, పేతురు గురించినటువంటి కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. ఏంటి ఆ విషయాలు అంటే, యేసయ్య పేతురుని ఈ సమయంలో దర్శించినప్పుడు ఆ యొక్క సందర్భం ఏంటి? ఆ సందర్భం ఏంటి అంటే, పేతురు ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి పేతురు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే, దేవుని యొక్క వాక్యంలో 3వ వచనంలో కనబడుతుంది. సీమోను పేతురు అంటున్నాడు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా. పేతురు ఏమంటా ఉన్నాడు? నేను చేపలు పట్టబోదును అని వారితో అనగా. పేతురు యొక్క నిర్ణయం ఏంటి అంటే, ఇక యేసయ్య మన దగ్గర లేడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇంకా మన దగ్గర ఉండడు, మనతో ఉండడు, ఇంకా మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చేసి, ఇంక ఈ లోకంలో మనము ఇంక యేసయ్య లేడు కాబట్టి ఏం చేయాలా అని ఆలోచన చేసి పేతురు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే, ఏం తీసుకున్న నిర్ణయం? నేను చేపలు పట్టబోదును. తన నిర్ణయం ఏంటి? చేపలు పట్టబోదును. అంటే దాని అర్థం ఏంటి? పేతురు ఇంతకు ముందు అంటే యేసయ్య మరి పేతురును పిలవడానికి ముందు, ఆయన ఒక శిష్యుడిగా రాకముందు పేతురు ఏం చేసేవాడు అంటే చేపలను పట్టేటువంటి వాడు, జాలరిగా ఉన్నటువంటి వ్యక్తి అని పేతురు గురించిన విషయాలన్నీ దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే పేతురు ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? యేసయ్యతో పాటు 3.5 సంవత్సరాలు జీవించావు, 3.5 సంవత్సరాలు నడిచాము, 3.5 సంవత్సరాలు సువార్త చేసాం, అంత బాగుంది. కానీ ఇప్పుడు యేసయ్య లేడు కాబట్టి ఇంక మేమేం చేయాలి? గమనించండి ఒకసారి. కొన్ని సందర్భాలలో కొంతమంది ఎలాంటి విధంగా ఉంటారు అంటే, ఏదో కొంతమంది సర్టైన్ వ్యక్తులను టార్గెట్ చేసుకుంటారు. నాకు తెలిసినటువంటి ఒక సంఘం ఉంది. ఊరి పేరు కూడా చెప్పమంటే చెప్తా. ధర్మవరం అనేటువంటి ఊరే. ఆ ఊరిలో ఒక సంఘం ఉంది. ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చనిపోయారు. ఆయన చనిపోయేసరికి సంఘం సగం మంది ఆగిపోయారు, సగం మంది మానేశారు. ఎందుకు మానేశారు అని అడిగితే వాళ్ళు చెప్పే జవాబు ఏంటి తెలుసా? మా అయ్యగారు లేరు కదా. అయితే ఆయన చనిపోయారు కరెక్టే, కానీ ఆ యొక్క మందిరం ఆగిందంటే ఆగలా. పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఆ యొక్క సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు, కానీ సగం మంది మానేశారు. అనుకోని రీతిగా పాస్టర్ గారు కూడా చనిపోయారు.
ఉన్నది 2 పిల్లలు. ఒకడేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, పాప ఏమో 9th క్లాస్ చదువుతుంది. 2 పిల్లలు. తల్లి లేదు, తండ్రి లేడు. ఇంకా సంఘం ఏమైపోవాలా అని ఆలోచన చేసి, ఆ సమయంలో నేను కూడా ఉన్నాను అక్కడ. మరి కొంతమంది సేవకులను సెలెక్ట్ చేసి, పలానా సేవకులు మీ సంఘానికి వస్తారు, ప్రతి ఆదివారం వాక్యంలో మిమ్మల్ని నడిపిస్తారు, మీరెవరు కంగారు పడొద్దు, ఎవరు కూడా దిగులు పడొద్దు, అన్నీ సెట్ చేసాం. అంతా బాగుంది. ఆ పాస్టర్ గారు వారం వెళ్తున్నారు. ఆయన తీరా చూస్తే సంఘం ఇప్పుడు ఆలోచన చేసి ఎంక్వైరీ చేస్తే, మొన్న అడిగితే 3-4 వెళ్తున్నారండి అని చెప్పారు. అంటే పాస్టర్ గారు లేరుగా, పాస్టర్ గారు లేరుగా అనేది వాళ్ళ యొక్క జవాబు అంట. కానీ ప్రార్థన ఆగిందా, మందిరం వెళ్ళిపోయిందా అంటే లేదు, అవన్నీ అలాగే ఉన్నాయి. గమనించండి ఒకసారి. ఇక్కడ పేతురు యొక్క ఉద్దేశం ఏంటి? యేసయ్య లేడుగా, ఆయన మనతో లేడుగా, కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయాలి అని ఇప్పుడు వారు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనరి. అరే, మా అందరికీ పెద్ద తలకాయ, మా అందరికీ చాలా పెద్దోడు, నాయకుడు, అనేలాంటోడు, అలాంటిది నువ్వే వెళ్ళిపోతే చిన్నోళ్ళు మేమేం చేయాలి, చిన్నోళ్ళు మేమెలాగా అని మిగతా వారు ఏం చేశారనమాట, పేతురుతో పాటు నీ వెనకాల మేము కూడా వచ్చేస్తాం అని వారు మరలా ఏం చేశారు, పేతురుతో పాటుగా తిరిగి వారి యొక్క పాత వృత్తి ఏదైతే ఉందో ఆ పని చేసుకోవడానికి వారు వెళ్ళిపోయారు అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతా ఉన్నాం. వారు వెళ్ళి దోణి ఎక్కి చేపలు పడతా ఉన్నారు, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. రాత్రంతా శ్రమ పడ్డారు, రాత్రంతా కష్టపడ్డారు, రాత్రంతా చేపలు పడతాకి ప్రయత్నాలు చేశారు. ఎంత ప్రయత్నం చేసినా రాత్రంతా కూడా వారికి ఏమీ దొరకలేదు. అలాంటి పరిస్థితుల వాళ్ళు ఏమనుకుని ఉంటారు? ఫస్ట్ వాళ్ళకి వచ్చేటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది, అరే 3.5 సంవత్సరాలు మనం మానేసాం, ప్రాక్టీస్ తప్పిపోయాం, అందుకనే ఏమీ కూడా మనకు దొరకటం లేదు అని అనుకుని ఉండాలి. ఆలోచన వచ్చేయండి. ఎంత ప్రాక్టీస్ మానేస్తే మాత్రం ఒక చేపైనా దొరకదా? సముద్రంలో ఒక చేపైనా దొరకదా? గమనించండి ఒకసారి. కానీ వారికి రాత్రంతా ఏమీ దొరకలేదు. ఆ తర్వాత సూర్యోదయమగుచుండగా యేసు ధైర్యం నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. గమనించండి, శిష్యులు ఆయనను ఏమని గుర్తుపట్టలేదు? యేసయ్య అక్కడ నుంచుని ఉన్నాడు అని గుర్తుపట్టలేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. 3.5 సంవత్సరాలు వారితో కలిసి నడిచినటువంటి ఆయన ఆ యొక్క శిష్యుల ఎదుట నిలవబడి ఉంటే వారు ఏం చేయలేదంట, యేసయ్యను గుర్తుపట్టలేదు. వాళ్ళు ఏమనుకుని ఉంటారు? చేపలు ఏమైనా కొనుక్కుంటాకు వచ్చాడేమో, ఆహారం కోసం ఏమైనా చేపలను అడగడానికి వచ్చాడేమో అనుకున్నారంతే. దానికి తగ్గట్టుగా యేసే కూడా వాళ్ళని ఏమడుగుతూ ఉన్నాడు, మీ దగ్గర తింటాకి ఏమైనా భోజనము ఉందా? సో వాళ్ళు అనుకున్నది నిజమైపోయింది. ఈయన ఆవిడ ఇక్కడ లోకలోడు అనుకుంటా, 3.5 సంవత్సరాలు మనం లేం కదా, అందుకనే మనం గుర్తుపట్టలేదు అన్నట్టుగా వారి యొక్క ఆలోచన. అయితే యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. వారు ఏమంటున్నారు? లేదని వారు ఆయనతో చెప్పారు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. పిల్లలారా అని
యేసయ్య వారిని సంబోధిస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే వయసులో పోల్చుకుంటే యేసయ్య కన్నా ఈ శిష్యులు పెద్దవాళ్ళే. వయసుతో పోల్చుకుంటే యేసయ్య కన్నా వాళ్ళు ఎవరు చెప్పండి? పెద్దవారే. కానీ ఆయన ఏమని సంబోధిస్తున్నాడు? పిల్లలారా, మీ దగ్గర ఏమైనా భోజనం ఏమైనా ఉన్నదా అంటే లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగు వేగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసుమి అని పేతురుతో చెప్పాను. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు ఆయన పేరు? యోహాను. యోహాను ఏమని చెప్తూ ఉన్నాడు? అరే మనం గుర్తుపట్టలేదు, ఆయన ఎవరో కాదు, మన ప్రభువే. మన ప్రభువే మన దగ్గరకు వచ్చాడు. ఆయన మన దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చి ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం చేసినందుకు ఇప్పుడు ఏమైంది? రాత్రంతా ఎంత శ్రమ పడినా ఒక్క చేప దొరకలేదు. కానీ ఆయన మాట ప్రకారంగా మనం చేసినందుకు ఏమైంది? వల నిండా విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. ఆ యొక్క వలను మనము లాగలేకపోతూ ఉన్నాం అని చెప్పి దేవుని యొక్క వాక్యములో వారు ఏం చేశారు అంటే ఆ యొక్క వలను లాగితే దేవుని యొక్క వాక్యములో మనం కనబడుతూ ఉంటుంది. ఎన్ని చేపలు పడ్డాయంట? ఇంచుమించు 153 గొప్ప చేపలు అని వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. ఎన్ని చేపలంట? 153 గొప్ప చేపలు అంటే పెద్ద చేపలు అన్నమాట. ఎప్పుడైనా సరే పెద్ద చేపలను మీరు ఎప్పుడైనా తిన్నారనుకోండి, దాని రుచి వేరే. పెద్ద చేపల యొక్క రుచి వేరే. ఎందుకంటే ఆ చేపలు చక్కగా కొవ్వు పట్టు ఉంటాయి, దాని తగ్గట్టుగా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా పులస చేపలు కూడా పనికిరావేమో, ఏమో నాకు అంతగా తెలియదు. కానీ నా ఆలోచన, ఎందుకంటే నేను చేప తినేది చాలా తక్కువ, వాటి గురించి నాకు ఎక్కువ విషయాలు తెలియదు. సరే, ఇప్పుడు 153 గొప్ప చేపలు వారు పట్టుకున్నారు అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. అయితే మనము దేవుని యొక్క వాక్యంలో చదివితే యేసయ్య అంటూ ఉన్నాడు, రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలుసునందున నీవెవడవని శిష్యులలో ఎవడనూ ఆయనను అడుగా తెగింపలేదు. చూడండి ఒకసారి, యేసయ్యనేమో వారు ఏం చేయలేదు? గుర్తుపట్టలేదు. యోహానేమో అన్నాడు, ఈయన ప్రభు సుమి అని చెప్పేశాడు. కానీ వీళ్ళు ప్రభువా నువ్వా అని ఎవరు మాట్లాడటంలా, ఎవరు అడగటంలా. ఇంకా వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, ఆయన ప్రభువు అని వాళ్ళకి తెలిసిపోయింది. కానీ ఎవడును ఆయనను అడుగా తెగింపలేదు, అంటే ధైర్యం చేయలేదు. ప్రభువా నీవా మా దగ్గరకు వచ్చింది, లేకపోతే ప్రభువా నీవే అని మేము గుర్తుపట్టలేకపోయాం అన్నట్టుగా ఒకరంటే ఒకరు కూడా ఆయనను అడుగా తెగింపలేదు అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. అయితే యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను, అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. దేవుని యొక్క వాక్యలో చదువుతున్నాం. ఇది 3వసారి యేసయ్య వారికి ప్రత్యక్షమైనది అని చెప్తా ఉంది. ఆ తర్వాత వారు భోజనం చేసిన తర్వాత సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు కొన్ని విషయాలను నేను మీకు చెప్పాలి. పేతురు యేసయ్య దర్శనానికి ముందు ఎలాంటి పరిస్థితులు పేతురు జీవితంలో ఉన్నాయో, యేసయ్య దర్శించిన తర్వాత పేతురు యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మారాయో కొన్ని నేను ఈ యొక్క సమయంలో మీకు చెప్పాలి అని ఆశపడుతున్నాను. ఒకటి,
పేతురు యొక్క జీవితంలో మనము ఆలోచన చేస్తే, పేతురు ఒక రకమైనటువంటి పరిస్థితి, దానిని ఏమనాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యేసయ్య శిష్యులతో కలిసి మరి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, నేను కొన్ని రోజులు మాత్రమే మీ మధ్యలో ఉంటా, ఆ తర్వాత నేను మీ మధ్యలో ఉండను అని యేసయ్య చెప్తా ఉంటే, పేతురు ఒక మాట అంటూ ఉంటాడు. ఏమంటాడు? దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చదివితే, అక్కడ 33వ వచనంలో పేతురు అంటున్న మాట మనకు కనపడుతుంది. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా. యేసయ్య అంటున్నటువంటి మాట ఏమంటున్నారు? ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు అని యేసయ్య చెప్పాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? అందరూ అభ్యంతర పడితే పడ్డారేమో, కానీ నేను మాత్రం అభ్యంతర పడను అని ఒక డౌట్ లేకుండా ఒక మాటను తెలియజేస్తా ఉన్నాడు. రైట్. పేతురు అభ్యంతర పడ్డాడా? అభ్యంతర పడలేదా? పేతురు అభ్యంతర పడ్డాడా లేదా? ఆలోచన చేయండి. ఈ విషయం పేతురు తెలియదు, కానీ ఎవరు తెలుసు? యేసయ్యకి తెలుసు. అందుకని యేసయ్య ఏమన్నాడు? నువ్వు అభ్యంతర పడతావు, అందరితో పాటు నువ్వు కూడా అభ్యంతర పడతావు. ఆ విషయాన్ని యేసయ్య చెప్పాడు. కానీ పేతురు, అబ్బే అందరూ అభ్యంతర పడిన నేను మాత్రం అభ్యంతర పడను. ఆ మాట మరి ఎలా చెప్పుని ఉంటాడు? ఏ ఉద్దేశంతో చెప్పుని ఉంటాడు? గమనించండి. నేను గ్రేట్, నేను గొప్ప, నేను అందరిలో ఉంటుండు కాదు, అందరు శిష్యులు అంటుండు కాదు అన్నట్టుగా ఏమో ఆ విధానములో పేతురు చెప్పాడేమో. ఎందుకంటే పేతురుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. మిగతా శిష్యులతో పోల్చుకుంటే కొద్దిగా స్పీడ్గా మాట్లాడేటువంటి పరిస్థితులు, కొద్దిగా స్పీడ్గా రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు పేతురు జీవితంలో ఉన్నాయి. సముద్రం మీద నడిచినటువంటి వాళ్ళల్లో, యేసుతో పాటుగా నడిచినటువంటి వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారా అంటే అది శిష్యుడైనటువంటి పేతురు మాత్రమే. కాబట్టి ఏం చూసుకుని అన్నాడో మనకు తెలియదు, కానీ పేతురు ఏమంటున్నాడు? వీరందరూ అభ్యంతర పడినా నేను మాత్రం అభ్యంతర పడను. రైట్. ఒక మాటలో చెప్పాలి అంటే, అందరికన్నా నేను గొప్ప, అందరికన్నా నేను బెస్ట్ అనేటువంటి ఒక గర్వంతో కూడిన ఆలోచన పేతురు జీవితంలో ఉందేమో. అలాంటి గర్వముతో కూడినటువంటి ఆలోచన విధానం పేతురు జీవితంలో ఉన్నదేమో. ఇది ఎప్పుడు? యేసయ్య దర్శించడానికి ముందు. ఇప్పుడు యేసయ్య దర్శనం అయిపోయిన తరువాత పేతురు యొక్క మాటల్లో ఆయన చెప్తున్నటువంటి ఒక మాట గనక మనం చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఎలా అలంకరించుకోవాలంట? మనల్ని మనం ఎలా అలంకరించుకోవాలంట? ఫెయిర్ అండ్ లవ్లీలు, పౌడర్లు, లిప్స్టిక్లు, లేకపోతే రకరకాలైనటువంటివి ఇచ్చి అలంకరించుకొనుడి అని చెప్తున్నారా? మన యొక్క అలంకరణ ఏమై ఉండాలని చెప్తున్నాడు ఆయన? దీన మనస్సు అను వస్త్రమును మీరు ధరించుకోవాలి. ఏం కలిగి ఉండాలి? దీన మనస్సు. యేసయ్య దర్శనం తరువాత పేతురు యొక్క మాటల్లో మార్పును గమనిద్దాం. పేతురు యొక్క మాటల్లో తేడాను ఒక్కసారి గమనిస్తే, దీన మనస్సు, మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, దీనత్వం కలిగిన వారుగా ఉండండి అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. ఇదే పేతురు కొన్ని నెలలకు ముందు, యేసయ్య దర్శనానికి ముందు ఎలా మాట్లాడాడు?
ఎవరు అభ్యంతరపడు, నేను అభ్యంతరపడు అన్నట్టుగా గర్వంతో కూడినటువంటి మాటలు మాట్లాడినటువంటి పేతురు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? దీన మనసు కలిగి ఉండండి. మీరు దీన మనస్సును వస్త్రమును ధరించుకొని దానిని మీరేం చేయాలి? అలంకరించుకోనండి. మన యొక్క జీవితంలో ఏది అలంకరణగా ఉండాలి అంటే వాక్యం చెప్తా ఉంది, దీన మనసు అనేటువంటి వస్త్రము మన జీవితంలో అలంకరణగా ఉండాలి. పేతురులో అదే గమనిస్తూ ఉన్నాం. అంతకుముందు గర్వంతో కూడినటువంటి మాట మాట్లాడినటువంటి పేతురు ఇప్పుడు దీన మనసు గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతా ఉన్నాం. ఓకే, తర్వాత పేతురు యొక్క జీవితంలో ఉన్నటువంటి మరొక మార్పును గనక ఆలోచన చేస్తే, పేతురు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇంకొక విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటి ఆ విషయము అంటే, దేవుని యొక్క వాక్యములో మరి మత్తయి సువార్తలో మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటి ఆ మాటలు అంటే 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయములో వాక్యములు మనం చదువుతాం. 40వ వచనములో ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు ఏం చేస్తా ఉన్నారు? నిద్రించుట చూచి. తర్వాత దేవుని యొక్క వాక్యములో ఇంకొక విషయం, అది మరలా అని చదువుతున్నమాట. దానికి ముందు ఇంకొక సందర్భంలో ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని అంటే 38వ వచనం కనబడుతుంది, నాతో కూడా మెలకుగా ఉండుడి అని వారితో చెప్పి. శిష్యులతో ఆయన చెప్తా ఉన్నాడు, నా కోసం మీరు ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసయ్య వారితో చెప్తా ఉన్నాడు. అయితే 43వ వచనంలో చదివితే, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. అప్పుడు వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన అన్న మాట, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. యేసయ్య చెప్పినటువంటి మాట, శిష్యులతో చెప్తున్న మాట. ఫస్ట్ 2 సార్లు అన్నాడు, ఏమని? మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి, నా కోసం ప్రార్థన చేయండి. 2 సార్లు అడిగాడు ఆయన, 2 సార్లు అడిగాడు, 2 సార్లు రిక్వెస్ట్ చేశాడు. కానీ శిష్యులు ఏం చేశారు? సరే అన్నట్టుగా వారు ప్రార్థన చేయటం ప్రారంభించారు. కానీ వారు ఏం చేసేవారంట? నిద్రపోయేటువంటి వారు. అప్పుడు 3వసారి యేసయ్యమన్నాడు, సరే మీరు ఇంకా పడుకోండిలే, మీరు ఇంకా అలసట తీర్చుకోండిలే అన్నట్టుగా యేసయ్య వారిని విడిచిపెట్టాను అని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతా ఉన్నాం. ఓకే, ఇక్కడ నేను చెప్దాం అనుకున్నటువంటి మాట ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యంలో కనబడుతూ ఉంది, దేవుని యొక్క దర్శనానికి ముందు, దేవుని యొక్క దర్శనానికి ముందు పేతురు ఎమర్జెన్సీ టైంలో నా కోసం మెలకుగా ఉండండి అని యేసయ్య రిక్వెస్ట్ చేసిన, పర్సనల్గా అడిగిన పేతురు ఏమయ్యాడు? నిద్రపోయాడు. కానీ అదే పేతురు ఇప్పుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు ఇదే పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో చదివితే పేతురు చెప్తున్న మాట, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఏమని చెప్తా ఉన్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఇదే పేతురు యేసయ్య గెత్సేమనే తోటలో ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి నా కొరకు అంటే, ఆ పేతురు ఏం చేశాడప్పుడు? నిద్రపోయాడు. నిద్రపోయినటువంటి ఆ పేతురు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండుడి. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది
గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎందుకంట ఈ యొక్క అపవాది అనేటువంటి వాడు ఏం చేయటానికి, ఎవరు మృంగుదునా, ఎవడు దొరుకుతాడా అని మీకోసం వెదుగుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మీరు అలాగ ఉండాలి, మెలకువగా ఉండాలి అని తెలియచేస్తా ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే యేసయ్య దర్శనానికి ముందు పేతురు జీవితంలో అతను ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, పడుకుందాం, అలసట తీర్చుకుందాం, కొద్దిగా నీరసంగా ఉంది, అలసిపోయాను అనేటువంటి రీతిలో పేతురు జీవించినట్టుగా వాక్యంలో మనకి కనబడుతూ ఉంది. ఆలోచన చేయండి, ప్రయాణం చేసినప్పుడు అలసిపోమా? గమనించండి, ఎవరైనా సరే ప్రయాణం చేశారు అంటే జనరల్గా అలసిపోతారు. గమనించండి ఒకసారి. ఒకవేళ నేను ఎప్పుడైనా బాగా అలసిపోయాను అంటే దానికి అర్థం ఏంటంటే త్వరగా పడుకుంటాను. ఎప్పుడైనా నేను అలసిపోయానంటే దాని అర్థం త్వరగా పడుకుంటాను. జనరల్గా శనివారం రాత్రి నా పరిస్థితులు ఎలా ఉంటాయంటే, వాక్యం చెప్పడానికి భయంకరంగా నేను సిద్ధపాటు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి టైం అనేది చాలా ఎక్కువగా నాకు తీసుకుంటూ ఉంటాను. అర్ధరాత్రి 2 అయినా 2:30 అయినా 3 అయినా నేను సిద్ధపడతానే ఉంటాను. ప్రతి శనివారం నాకు తెలుసు నాకు పొడుగున టైం ఎంత అనేది. కానీ రాత్రి త్వరగా అలసిపోయినామో త్వరగా నిద్రపోయాను. 12:30కే నిద్రపోయాను నేను రాత్రి. ఇదేంటబ్బా అంత త్వరగా నిద్ర వచ్చేస్తుంది అనుకుంటున్నాను మనసులో. కానీ శరీరం సహకరించడంలా. కారణం ఏంటంటే ఈ భూటాను, నేపాల్ ఇవన్నీ తిరిగి శనివారం పగలొచ్చా. అదేంటో దరిద్రం, నేను ఎక్కిన ట్రైను 6 గంటలకు పైన లేటు. అప్పటికే 32 గంటలు జరిగినాయి. ట్రైన్లో 32 గంటలు జరిగినాయి. ఈ 32 గంటల్లో 6 గంటలు లేటు. ఒకసారి ఆలోచన చేయండి, 6 గంటల్లో ఎక్స్ట్రా ట్రైన్లో ఉండడం అంటే మాటలా? నా పని అదే అయింది. అలసిపోయి వచ్చిన పరిస్థితి. ఓకే, దాని తగ్గట్టు కరెక్ట్గా నిన్న మా బంధువులది మ్యారేజ్. నిన్న సాయంత్రం 5:30కి బయలుదేరి రావులపాలెం వెళ్ళి అక్కడ పెళ్ళి స్టార్ట్ అయ్యే వరకు ఉండి పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతుర్ని స్టేజీ ఎక్కించారో లేదో అంతే జంప్ అక్కడ. కారణం ఏంటి, మన ప్రార్థన టైం అయిపోతుందని చెప్పి వెంటనే గణేష్కి, విజయ్కి మేము చెప్పే ముందే 8 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేశారు, మేము వచ్చేస్తాం అని వాళ్ళకి ముందే చెప్పి టక ఇంకా మామూలు స్పీడ్ కాదు నేను వచ్చిన స్పీడు. గోతులు లేవు, గొప్పులు లేవు, స్పీడ్ బ్రేకర్లో దూకించుకుంటూ వచ్చేసాం. మద్దూరు లంక దాటిన తర్వాత ఒకటి రవి సోదరాని బండి మీద కనిపించారు. ఖ్యాతి వాళ్ళు అన్నారు, డాడీ రవి అంకులు అన్నారు. నేను పట్టించుకో అంత టైం కూడా దొరకలా. నేను దాటేసినప్పటికే దూకుంటూ వెళ్ళిపోయాను. నేను పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది అక్కడ. ఆలోచన చేయండి ఒకసారి. అంటే ప్రార్థన టైం అయిపోతుంది. సో కొద్దిగా అలసట అనిపించింది. రాత్రి త్వరగా నిద్ర వచ్చేసింది, 12:30కే నిద్రపోయా. గమనించండి, శరీరం అనేది అలసట అనేది వచ్చినప్పుడు ఏం కోరుకుంటుంది? నిద్ర అనేది కోరుకుంటుంది. అది సహజం కదా. కానీ పర్టికులర్గా కొన్ని సందర్భాలలో అలసిపోయినా కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తాం? అలసిపోయినటువంటి టైంలో మన ఇంట్లో మన పిల్లలు కానీ, భర్త కానీ, భార్య కానీ ఎవరికైనా సడన్గా బలహీనంగా వచ్చి ఏదో నొప్పి వచ్చి బాబోయ్ నొప్పి అన్నారు అనుకో, నొప్పా పడుకో నాకు నిద్ర వస్తుంది అనుకో అంటామా? ఎంత డీప్ స్లీప్లో ఉన్నా మన ఇంట్లో వాళ్ళకి బాగా పోయేసరికి ఏం చేస్తాం? టాక్మని లెగిస్తాం కదా. సరే, యేసయ్య నా కోసం మీరు మెలకుగా ఉండండి, నా కోసం ప్రార్థన చేయండి అని ఏదో సింపుల్గా చెప్పినట్టుగా ఒకసారి చెప్పి ఊడుకోలేదు ఆయన. 2వ సారి కూడా అడిగారు ఆయన, అరే నిద్రపోతున్నారా, లేకండి నా కోసం ప్రార్థన చేయండి అంటే 2వ సారి చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? మరలా నిద్రపోతున్నారు. గమనించండి,
దేవుని కోసం ఒకవేళ మన శరీరములు అలసటతో ఉన్నను ఆయన కోసం మనము మెలుగుగా ప్రార్థన చేయగలిగితే అది మన జీవితములో ఎంత ఆశీర్వాదమో తెలుసా, ఎంత దేవునికరంగా ఉంటుందో తెలుసా? ఆలోచన చేయండి ఒకసారి. దేవుని యొక్క వాక్యములో కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలను మనం గ్రహించలేం, కొన్ని సందర్భాలలో కొన్ని మాటలను మనం గ్రహించలేం. నేను వెళ్ళినటువంటి మీటింగ్స్లో కొన్ని మీటింగ్స్లో నేను చూసి ఆశ్చర్యపడేటువంటి సంగతులు ఏంటో చెప్పమంటారా? నాకు తెలుసు కొన్ని చర్చెస్లో నేను వాక్యం చెప్తాకి వెళ్ళా, ఎస్పెషల్లీ హోల్ నైట్ ప్రేయర్స్కి. ఆ హోల్ నైట్ ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు సంఘం ఒక్కలంటే ఒకళ్ళు కూడా మిస్ అవ్వకుండా అందరూ చేస్తారంట. అదేంటి అంటే నేను అన్నాను ఒకసారి, ఒక పాస్టర్ని అడిగా, ప్రతి ప్రార్థనకి ఎలాగే ఉంటారంటే లేదండి హోల్ నైట్ ప్రేయర్కి అయితేనే వస్తారు అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటబ్బా, జనరల్గా హోల్ నైట్ ప్రేయర్ అంటేనే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, మీ చర్చలో ఏంటి హోల్ నైట్ ప్రేయర్కి ఎక్కువ మంది వచ్చారంటే ఈ హోల్ నైట్ ప్రేయర్లో ఉంటే దాని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు రుచి చూశారంటే అందుకనే హోల్ నైట్ ప్రేయర్ అంటే మానరు అని చెప్పినటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి. గమనించండి ఒకసారి. ఇక్కడ పేతురు నిద్రతో పడుకోవాలి, అలసిపోయింది నా శరీరం అని చెప్పినటువంటి చెప్పడం కాదు, నిద్రపోయినటువంటి పేతురు దేవుని దర్శనం తర్వాత ఆయన ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు మెలకుగా ఉండండి. ఎలా ఉండాలి? మెలకుగా ఉండండి. ఏ మెలకు గురించి చెప్తున్నాడు ఆయన? ఏ మెలకు గురించి చెప్తున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకు. ఆత్మీయ స్థితిలో మెలకుగా ఉండాలి. ఆత్మీయ స్థితిలో ఎలాగ ఉండాలి? మనము మెలకుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది నిద్రపోతారు, ఆ నిద్ర ఏంటో కానీ ఇంకా చూడండి, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, పేర్లు చెప్పడం అనవసరం. ఈ పడుకున్నప్పుడు లేపి ఎంత కొట్టినా కూడా అబ్బే మెలకు మాత్రం రాదబ్బా, ఇంకా అటు ఇటు గుంజేసినా సరే మెలకు రాదబ్బా. దరిద్రం, నాకు ఆ పరిస్థితి లేదు. నేను నిద్రపోతున్నప్పుడు నా చెవు పక్కన ఒక దోమలే మెలకు వచ్చేది. అదేంటో గమనించండి ఒకసారి. కొంతమంది నిద్రలో మామూలుగా ఉండవు, కానీ నిద్రపోతా ఉన్నప్పుడు దొంగోడు వచ్చి ఎవడైనా మన ఇంట్లో ఏమైనా దొంగతనం చేశాడు అనుకో, నిద్రపోతున్న వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? వీడు లేచి అది చూసుకునేంత వరకు కూడా ఏం పోయిందో నిద్రపోయినోడికి తెలియదు. అవునా? నిద్రలో అంటే నిద్ర అనేది మన యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది, శరీరానికి చాలా మంచిది, అది ఆరోగ్యం. అది ఎప్పుడు సెక్యూర్గా ఉన్నంత వరకు నో ప్రాబ్లం. అలా కాకుండా బార్లాగా తలుపులన్నీ తెరుచుకుని పడుకున్నారు అనుకోండి, ఆ నిద్రలో ఏం జరగవచ్చు? ఎన్ని దొంగతనాలు జరగవచ్చో కదా. అవసరమైతే ఇంట్లో వాళ్ళే ఏమైనా లేపేయచ్చు కదా. మరి ఆత్మీయ స్థితిలో ఒకవేళ నిద్రా వ్యవస్థలో ఒకవేళ మనం ఉంటే, ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్న స్థితిలో ఉంటే అక్కడ కూడా ఏం జరుగుతాయి? ఇలాగ దొంగతనాలే జరుగుతాయి. ఏ దొంగతనాలు? ఆత్మ సంబంధమైనటువంటి దేవునులు కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావచ్చు, ఆత్మ సంబంధమైన మేలులు కావచ్చు. అపవాది అనేవాడు మన దగ్గర నుండి దొంగిలించేస్తా ఉంటాడు, మనకు తెలియదు. ఎలా తెలుస్తుంది మనకి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నిద్ర అనేటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టి నీకు తెలియదు. అందుకనే పేతురు గారు చెప్తున్నారు, జాగ్రత్త, మెలకువగా ఉండడి. మూడవదిగా ఇంకొక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అది ఏంటి ఆ విషయం అంటే, ఈ యొక్క పేతురు చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడంటే, ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చదివితే
చూడండి, ఇక్కడ ఒక్క విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. ఏంటి అంటే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే. అంటే కొంతమంది ఎలాంటి స్థితిలో ఉన్నారు? వాక్యమునకు అవిధేయత కలిగినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. రైట్. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నేను చెప్దామనుకున్నటువంటి మాట ఏంటి అంటే, పేతురు యేసుతో పాటు జీవించినటువంటి కాలములో, యేసుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగినటువంటి కాలములో జనరల్గా ప్రతి ఒక్కరూ యేసే మీదే ఆధారపడి జీవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ యొక్క పనులు విడిచిపెట్టారు, వారి యొక్క ఉద్యోగాలు విడిచిపెట్టారు, సమస్తమును విడిచిపెట్టి యేసయ్య వెంట తిరుగుతూ ఉన్నారు. కానీ పేతురు ఒక వస్తువును విడిచిపెట్టాల. పేతురు ఒక వస్తువును విడిచిపెట్టాల. ఏంటది? ఎవరికైనా ఐడియా ఉందా? యేసయ్యని పట్టుకోవడానికి కొంతమంది యేసయ్య దగ్గరకు వచ్చి పట్టుకుంటే పేతురు ఏం చేశాడు? తన వరలో ఉన్నటువంటి కత్తి తీసి ఒక నరికేద్దామని చెప్పేసి మీద వేసేసాడు కత్తి. కాకపోతే వాడు తప్పించుకున్నాడో ఏంటో తలకాయ మీద పడలేదండి, పక్క చెవి మీద పడేసరికి చెవి ఊడి కింద పడిపోయింది అని వాక్యంలో మనము చదువుతాం. ఆ చెవి పోగొట్టుకున్నటువంటి వాడి పేరు కూడా వాక్యంలో రాయబడే ఉంది, మల్కు అని. యోహాను సువార్తలో కనబడుతుంది. గమనించండి. అప్పుడు యేసయ్య పేతురుతో చెప్తున్నటువంటి మాట, నీ కత్తి నీ వరలో పెట్టుము. ఏమన్నాడు? నీ కత్తి నీ వరలో పెట్టుము. ఇక్కడ గమనించండి, పేతురు అరే యేసుతో పాటు ఉన్నాడు కదా, కత్తితో పని ఏంటి? యేసుతో పాటు ఉన్నాడు కదా, కత్తితో పని ఏంటి అంటే సెల్ఫ్ డిఫెన్స్ అన్నమాట. కొన్నిసార్లు కొంతమంది వివిఐపీలు ఏం చేస్తారో తెలుసా? గన కోసం స్పెషల్ పర్మిషన్ తెచ్చుకుని గననే వాళ్ళతో కూడా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎందుకు అని అడిగితే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అని అంటారు. ఎందుకు? నన్ను నేను కాపాడుకోవడం కోసం అని వాళ్ళు చెప్తూ ఉంటారు. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకి పర్మిషన్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు పేతురు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమో దేనికో మొత్తానికి వరలో కత్తి పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. యేసే ఉన్నాడుగా, యేసుతో తిరుగుతున్నాడుగా, మిగతా వాళ్ళు అవన్నీ విడిచిపెట్టారుగా, మరి పేతురు ఇంకా ఎందుకు విడిచిపెట్టలేదు అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే, ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా ఏదైనా జరగరానిది జరిగితే నా దగ్గర ఒక ఆయుధం ఉంటే తప్పేంటి అంటే, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటం మానేసి దేని మీద ఆధారపడడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఒక కత్తిని పెట్టుకొని దాని మీద ఎప్పుడైనా పనిచేస్తాదలే అనేటువంటి ఉద్దేశంతో ఆ కత్తి మీద కూడా ఆధారపడినటువంటి పరిస్థితులు పేతురు జీవితంలో మనకి కనబడుతూ ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు దేవుని మీద ఆధారపడటం నేర్చుకుని ఆయన ఏమంటూ ఉన్నాడంటే, మీరు ఎలా ఉండాలి? వాక్యమునకు అవిధేయులుగా ఉండొద్దు, వాక్యమునకు విధేయులుగా ఉండండి. ఎవరికి విధేయులుగా ఉండాలి? వాక్యమునకు విధేయులుగా ఉండండి అని ఆయన ఇప్పుడు బోధిస్తూ ఉన్నాడు. ముందు దర్శనానికి ముందు ఆయన దేని మీద ఆధారపడ్డాడు? కత్తి మీద ఆధారపడ్డాడు. కానీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? దేవునికి విధేయులుగా, వాక్యమునకు విధేయులుగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క దర్శనానికి ముందు, దేవుని యొక్క దర్శనానికి తర్వాత పేతురులో వచ్చినటువంటి మార్పు ఏంటి అంటే, యేసయ్యను పట్టుకుంటున్నటువంటి సందర్భములో మత్తయి సువార్త 26వ అధ్యాయములో అక్కడ 58వ వచనంలో చదివితే, పేతురు వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని బంట్రోతులతో కూడా
కూర్చుండెను. ఎవరితో కూర్చున్నాడు? ఎవరితో కూర్చున్నాడు? దీని అంతము ఏమవుతుందో చూద్దాం అని ఎవరితో కూర్చున్నాడు? బంట్రౌతులతో కూడా కూర్చుండెను. ఇక్కడ కొన్ని విషయాలను పరిశీలన చేస్తే నేను అనుకుంటూ ఉన్నాను, నా ఆలోచన, అది వాక్యంలో రాయబడలేదు, నా ఆలోచన. యూదుల యొక్క డ్రెస్అప్ ఎలాగుంటుందో మనకు తెలుసు. పైనుంచి కింద వరకు అంగిలాగా ఉంటుంది. అందుకే రోమా సైన్యం యేసయ్యను పట్టుకోవడానికి వచ్చినప్పుడు అందరూ శిష్యులందరూ ఈ యొక్క అంగీలతో ఉండేసరికి మీలో ఎవడు యేసు ప్రభువా అని వారు గుర్తుపట్టలేక ఆయనను పట్టుకోలేక ఇబ్బంది పడుతున్న టైంలో ఇస్కరియోతు యోధ ఏమన్నాడు? నేను ఒక గుర్తు చెప్తే నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెడతానో ఆయన యేసు ప్రభు అని చెప్పాడు. ఇవన్నీ మనకు తెలుసు. అయితే పేతురు ఎవరితో కూర్చున్నాడు? బంట్రోతుతో కూర్చున్నాడు. ఒకవేళ యేసయ్య ఆయన ఏ డ్రెస్సులు అయితే ఉన్నాడో అదే డ్రెస్ సెటప్లో పేతురు అక్కడ ఉండుంటే జనాలు ఏముందరు? అరే నువ్వు కూడా ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడు కదా అని కన్ఫామ్గా చెప్పేదును. కానీ పేతురు ఏం చేసి ఉంటాడు? నా ఆలోచన అంగి తీసేసాడేమో. నా ఆలోచన అంగి తీసేసాడేమో. తీసేసి ఎవరితో పాటు కూర్చున్నాడు? బంట్రోతులతో కూర్చున్నాడు. అంటే వాళ్ళు యేసయ్యను పట్టుకోటాకు వచ్చిన వాళ్ళు, యేసయ్యను కొడతాకు వచ్చిన వాళ్ళు వాళ్ళతో కలిసిపోయాడు. అంటే నేను కూడా బంట్రోతునే అని చెప్పే రీతిగా అలా బయటికి చెప్పకపోయినా వాళ్ళతో పాటు కూర్చుని నేను కూడా బంట్రోతులో ఒక బంట్రోతుని అన్నట్టుగా అక్కడ యాక్టింగ్ చేస్తూ ఉండొచ్చు. అయినను కొంతమంది గుర్తుపట్టారు కదా. ఓకే, ఇక్కడ నా యొక్క పాయింట్ ఏంటి అంటే దేవుని యొక్క దర్శనానికి ముందు పేతురు ఎవరితో కూర్చునేవాడు? ఎవరితో కూర్చున్నాడు? ఇక్కడ బంట్రోతులతో కూర్చున్నాడు. అంటే ఈ లోక సహవాసమును లేకపోతే లోకములో ఉన్నటువంటి వారితో కలిసి కూర్చున్నట్టుగా వాక్యంలో చదువుతూ ఉన్నాం. అటువంటి పేతురు ఇప్పుడు దేవుని దర్శనం తర్వాత ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో మనం చదివితే, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. పేతురు గారు లోతు గురించినటువంటి ఒక ఉదాహరణ తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు? ఈ యొక్క లోతు అనేటువంటి వ్యక్తి నీతిమంతుడు, కానీ అతను ఎవరితో కలిసిపోయాడు? దుర్మార్గులతో కలిసిపోయాడు. కామ వికారయుక్తమైనటువంటి నడవడిక ఎవరైతే ఉన్నారో అటువంటి వారితో కలిసిపోయి ఏమయ్యాడు? బాధపడినటువంటి వాడయ్యాడు అని పేతురు ఇప్పుడు లోతును జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆలోచన చేయండి. దర్శనానికి ముందు ఇదే పేతురు బంట్రోతులతో కలిసి కూర్చున్నటువంటి వ్యక్తి ఇప్పుడు చెప్తున్నాడు, అలాంటి వారితో మీరు కలవద్దు, అలాంటి వారితో మీరు ఉండొద్దు, అలా ఉంటే మీరు బాధపడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి అని ఆయన తన అనుభవముతో తెలియచేస్తా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని చెప్తా. దేవుని యొక్క వాక్యములో పేతురు జీవితంలో మనము గమనిస్తే ఈ పేతురు ఏం చేస్తా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, యేసయ్యను పట్టుకున్న ఆ సందర్భములో పేతురు చలిమంట కాగుచూ ఉన్నాడంట. పేతురు ఏం చేస్తున్నాడు? చలిమంటను కాగుచూ ఉన్నాడు. యోహాను సువార్తలో ఆ విషయం మనకి 18వ అధ్యాయము 28వ వచనంలో కనబడుతుంది. సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా ఏం చేస్తున్నాడు? చలిమంట కాగుచూ ఉన్నాడు. చలిమంట కాగడం తప్ప రైటా? చలిమంట కాగడం తప్ప రైటా?
నా ఉద్దేశంలో అయితే తప్పేం కాదు, నా ఉద్దేశంలో తప్పేం కాదు. ఏసీలో ఉండడం తప్ప రైటా? వేడిగా ఉన్నప్పుడు చల్లగా ఉండాలని కోరుకోవడం, చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఉండాలని కోరుకోవడం, అలాగా ఉండడంలో తప్పైతే ఏమీ లేదు. ఓకే. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. నేను చెప్దాం అనుకున్నటువంటి విషయం ఏంటంటే, సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా, అంటే యేసయ్యనేమో భయంకరంగా కొడతా ఉన్నారు, భయంకరంగా హింసిస్తూ ఉన్నారు, రక్తాలు కారేటట్టుగా కొరడా దెబ్బలు ఆయనను కొడుతూ ఉంటే, అలాంటి సమయంలో, అలాంటి సందర్భములో పేతురు అయ్యో ప్రభువా అని బాధపడతాం మానేసి ఏం చేస్తున్నాడంటే అప్పుడు చలి కాచుకొనుచూ ఉన్నాడు అని చదువుతా ఉన్నాం. గమనించండి, మన ఇంట్లో ఎవరికో బాగలేదు అంటే అమ్మో బాగలేదా అని మనం ఏం చేస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, మాట్లాడుతుంటాం, చేయవలసిన సహాయాన్ని మనం చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో కూడా అమ్మో నేను ఉండలేను బయట, నాకు ఏసీ కావాలి, వాళ్ళు ఏమైతే నాకే, నేను ఏసీలో కూర్చుంటా అంటామా? ఆలోచన చేయండి. పేతురు ఏం చేస్తున్నాడు? చలిమంట. అంటే సందర్భం అది కాదు, పరిస్థితి అది కాదు. మీరు బాగా గమనించండి. శరీర సౌఖ్యాన్ని కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు, శరీర సుఖాన్ని కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా పేతురు మనకి కనబడుతున్నాడు. నేను కంఫర్ట్గా ఉంటే చాలు, నా శరీరం కంఫర్ట్గా ఉంటే చాలు అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం కూడా అలాగున ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రార్థన, ఈ టైంలో ప్రార్థన ఏంటి, పడుకోవాలి, రేపు పనికి వెళ్ళాలి, రేపు డ్యూటీకి వెళ్ళాలి అన్నట్టుగా మనం కూడా ఏం చేస్తాం, రాత్రులు ప్రార్థనకి నిద్ర డిస్టర్బ్ అవుద్ది అనేటువంటి ఉద్దేశముతో మనం ఏం చేస్తాం, ముందుగానే సిద్ధపడి ముందుగానే అనుకుని మనం కూడా ఏం చేసేస్తాం, రెస్ట్ తీసుకుంటే బాగుండు అనేటువంటి ఆలోచన విధానంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ పేతురు దర్శనానికి ముందు చలిమంట కాగుదాం అనేటువంటి ఉద్దేశముతో ఉన్నటువంటి పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని యొక్క వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి ఏం చేయమంటా ఉన్నాడు? ఏం చేయమంటా ఉన్నాడు? వాక్యంలో చదువుతున్నాం, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. అంటే ఈ శరీరం అనేది ఏం చేస్తుందంట? శరీరం అనేది ఏం చేస్తుంది? మన యొక్క ఆత్మకు విరోధముగా ఆలోచన చేస్తూ ఉంటుంది. ప్రార్థనకి వెళ్ళాలి అని మన ఆత్మ కోరుకుంటే మన శరీరం ఏం కోరుకుంటుంది? మెలకుగా ఉండి ఎందుకు పడుకో అన్నట్టుగా శరీరము విరోధముగా ప్రవర్తిస్తుంది. అయితే పేతురు అంటూ ఉన్నాడు ఏమని? అలాంటి వాటిని మీరు విసర్జించి. అంతకుముందు ఏం చేశాడు? ఇదే పేతురు ఏం చేశాడు? యేసయ్యను కొడతా ఉంటే, యేసయ్యని హింసిస్తూ ఉంటే, యేసయ్యను దారుణంగా వారు మరి కొరడాలతో కొడుతూ రక్తము కారేదట్టుగా చేస్తూ ఉంటే, గుద్దుతూ ఉంటే, ఉమ్ము వేస్తూ ఉంటే, కొట్టి నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు అన్నట్టుగా భయంకరంగా హింసిస్తూ ఉంటే పేతురు సింపుల్గా చలిమంట దగ్గరికి వచ్చి చలిమంట కాగుచూ ఉన్నాడు. ఆ పేతురు ఇప్పుడు దేవుని దర్శనం తర్వాత మాట్లాడుతున్న మాట ఏమంటూ ఉన్నాడు? శరీర ఆశలను విసర్జించండి. ఏం చేయాలి? శరీర ఆశలను విసర్జించండి. ఈ శరీర ఆశలు అనేవి ఎలాగుంటాయి? ఆత్మ సంబంధమైన వాటికి విరోధముగా ఉంటాయి అని చెప్తా ఉన్నాడు. తర్వాత పేతురు గురించి ఆలోచన చేస్తే ఇంకొక మాట కూడా మనం గమనించవచ్చు.
దర్శనానికి ముందు పేతురు పిరికివాడుగా ఉన్నాడు. చలిమంట కాగుచ్చో ఉండగా ఒక పిల్ల అక్కడికి వచ్చి ఏమంటా ఉంటుంది, నువ్వెవరవో నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడితే పేతురు ఏమంటాడు, అయ్యయ్యో ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఒట్టు అని కూడా ఒట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి. పిరికివాడుగా ఉన్నాడు పేతురు. కానీ యేసయ్య దర్శించిన తరువాత పేతురు ఎలా ఉన్నాడు అంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో మనం చదువుతాం. అక్కడ ప్రసంగం చేస్తా ఉంటే ఏమని ప్రసంగం చేస్తున్నాడో తెలుసా? అక్కడ 31వ వచనంలో మనకు కనబడుతుంది, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియో ఆయన శరీరము కొలిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానము గురించి చెప్పాను, దీనికి మేమందరము సాక్షులము అని చెప్తా ఉన్నాడు. లేకపోతే ఇదే అధ్యాయము 41వ వచనంలో చదివితే అక్కడ పేతురు ప్రసంగించిన తర్వాత బాప్తిసం పొందింది ఇంచుమించు 3000 మంది అని చదువుతా ఉన్నా. అంతకుముందు యేసయ్యను గురించి చెప్పడానికి, యేసయ్యతో పాటు నేను కూడా ఉన్నాను అని చెప్పడానికి పిరికివాడుగా తప్పించుకున్నటువంటి పేతురు ఇప్పుడు నేనే సాక్షిని అని ఆ యేసయ్యను గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ యేసయ్యను గురించి అనేకులకు సువార్తను చెప్తా ఉన్నాడు. ఆలోచన చేయండి, చివరికి ఆ ఒక్క ప్రసంగంలో 3000 మంది ఇంచుమించు దేవునిలో చేర్చబడ్డారు అని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలి అంటే యేసయ్యను శిక్షిస్తూ ఉంటే, యేసయ్యను కొడుతూ ఉంటే అవన్నీ చూడలేక నన్ను కూడా ఎక్కడ కొడతారో, నన్ను కూడా ఎక్కడ ఎలా హింసిస్తారో అని అటువంటి హింసలకు భయపడి పారిపోయినటువంటి పేతురు ఇప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆశ్చర్యపడకుడి. ఏమంటున్నాడు? మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అంతకుముందేమో శ్రమను చూచి పారిపోయాడు, ఇప్పుడు శ్రమను గురించి ఏమంటున్నాడు? ఒకవేళ మహాశ్రమ కలిగిన మీరేమవ్వద్దు, ఆశ్చర్యపడద్దు, సిద్ధంగా ఉండండి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 7 విషయాలు దేవుని యొక్క దర్శనం ముందు పేతురు ఎలా ఉన్నాడు, దర్శనం తర్వాత పేతురు ఎలా ఉన్నాడు. 1, అంతకుముందు గర్వంతో ఉండేవాడు, ఆ తర్వాత గర్వాన్ని తొలగించుకున్నాడు. అంతకుముందు 2వదిగా దేవునికి దర్శనానికి ముందు బద్ధకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు బద్ధకాన్ని విడిచిపెట్టిన పరిస్థితిలో. 3వదిగా తన యొక్క సొంత శక్తి మీద ఆధారపడ్డాడు, ఇప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నాడు. 4వదిగా సహవాసముతో, లోక సహవాసముతో కలిసిపోయినటువంటి పేతురు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? దేవుని దగ్గర ఆయనతో సహవాసములో ఉండమని తెలియచేస్తా ఉన్నాడు. అంతకుముందు శరీర సుఖమును కోరుకున్నటువంటి రీతిగా ఉన్నటువంటి పేతురు ఇప్పుడు దానిని విడిచిపెట్టు, విసర్జించు అని చెప్తా ఉన్నాడు. 6వదిగా పిరికితనంతో ఉన్నటువంటి పేతురు ఇప్పుడు ధైర్యముతో ఆయనకు స్వార్థను ప్రకటించుచున్నాడు. ఆఖరిగా ఆ యొక్క హింసలను చూచి పారిపోయిన పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు? మహాశ్రమలు కలిగిన ఆశ్చర్యపడొద్దు అని చెప్తా ఉన్నాడు. గమనించండి, దేవుని దర్శనం మన జీవితంలో ఉంటే, ఆయన మనలను దర్శించినట్లయితే మన జీవితాలు కూడా ఎలాగే మారతాయి అనేటువంటి విషయాన్ని గ్రహించి, దేవా నా జీవితాన్ని దర్శించు, పేతురుని దర్శించినట్టుగా నన్ను కూడా దర్శించు, నీ బిడ్డగా
నేను జీవించడానికి సహాయం చేయ ప్రభువా అని కోరుకుందాం. కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడ గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు వరకు విన్న నీ మాటలను బట్టి వందనాలు. నిబిడులుగా నీకు ఇష్టలుగా మేము జీవించడానికి సహాయం చేయమని విన్నటువంటి వాక్య ప్రకారముగా నీ యొక్క దర్శనమును కలిగి నిబిడులుగా నీకు ఇష్టలుగా మేము జీవించడానికి సహాయం చేసి బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసము, సహాయం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.